నేను ఎన్నో రోజుల నుంచి దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అది మొత్తానికైతే ఈరోజు నా చేతిలోకి రాబోతుంది. అదేంటో మీరే చూసేయండి. మా కార్‌కి టైర్లు అయితే ఆర్డర్ పెట్టినా. అవి అయితే ఇప్పుడు వస్తున్నాయి. వాటి కోసం అయితే వెయిట్ చేస్తున్నా. పెట్టి 15 రోజులు అయితే అయిపోతుంది. చూద్దాం. రాత్రి ఫుల్ వర్షం పడింది. అందుకే పొద్దున్నే కార్ కవర్ అయితే తీసి కార్ ఎలా ఉందని చెక్ చేస్తున్నా. ఎక్కడన్నా వాటర్ ఉన్నాయా లేవా అని. అలాగే కొంచెం క్లీన్ చేసుకోవాలి కదా, డైలీ అయితే ఇలా ఉంటుంది. మా కారు కొన్నప్పటి నుంచి నేనైతే టైర్లు అయితే మార్పలేదు. మా అన్న అయితే ఒకటి మార్పిచ్చినాడు. అందుకని చెప్పి మొత్తం 3 టైర్లు అయితే ఇప్పుడు ఆర్డర్ పెట్టినా. నేను ఆర్డర్ పెట్టి ఇచ్చేసి 15 రోజులు అయితే అయింది. ఈరోజు అయితే వస్తానంట ఫోన్ చేసినాడు. అందుకే వెయిట్ చేస్తున్నాను. 3 ఒకేసారి పెట్టేసిన. 3 ఎందుకంటే ఒకటి ఆల్రెడీ మార్పించినాం కాబట్టి. తీసుకొని ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడైతే టైర్లకు మోక్షం అయితే వచ్చింది. చూపిస్తాను మీకు టైర్లు ఎంత పడింది, ఏ కంపెనీ అనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను. మీరైతే వెయిట్ చేయండి, ఎండ్ వరకు అయితే చూడండి వీడియోని. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటో అక్కడి నుంచి అయితే వస్తుంది, పార్సల్ వేసుకొని వచ్చేసింది. పైన టాప్లో ఉండేటి మన ఏనేమో టైర్లు. ఓకే రైట్, వచ్చేసింది. ఇదే అనమాట మన టైర్లు. చూడండి ఎట్లా వచ్చినాయో. ఎంఆర్ఎఫ్ బ్రాండింగ్. ఆటో దించేసిపోతా ఉంది. ఇంకా వీటిని అయితే లోపల పెడదామా. ఇప్పుడు ఈ నా చేతుల మీద అయితే వదిలేస్తాను, ఎందుకంటే నేనే ఉన్నా కాబట్టి. కరెక్ట్ వచ్చిందా లేదో చూద్దాం ఫస్ట్. ఎంఆర్ఎఫ్ ఏదన్నా చాకు లాంటిది తీసుకొని వచ్చి చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం. అనమాట నేను బుక్ చేసినది ఇదే. ఎంఆర్ఎఫ్ బ్రాండింగ్ ఇచ్చి పాత ఇయ్యే కాబట్టి ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి దాదాపు 20 కిలోమీటర్లు అయితే వెళ్ళి అక్కడ నేను టైర్లు అయితే చేంజ్ చేయాలి. పాత టైర్లలో మంచి టైర్ అయితే చూసి స్టెఫ్నీకి అయితే వేయాలి. స్టెఫ్నీకి టైర్ అనేది పాలేదు. 20 కిలోమీటర్స్ ఎందుకు వెళ్ళాలంటే ఇక్కడ దగ్గరలో మిషన్ అయితే లేదనమాట. చేత అయితే వేస్తారు. చేత వేస్తే టైర్ ఏమైనా నలిగిపోద్దామని చెప్పినాడు మా మామ. ఎందుకైనా మంచిది కదా అని అయితే టౌన్కి అయితే తీసుకుపోతున్నాను. గ్రిప్ అయితే చూడండి, టైర్ గ్రిప్ ఎలా ఉందో అదిరిపోతూ ఉంది. నేను ఎంఆర్ఎఫ్ ఎందుకు తీసుకున్నా అంటే ఎంఆర్ఎఫ్ నచ్చింది కాబట్టి తీసుకుంటాను. లేదంటే జేకే టైర్, సిఎట్, బ్రిడ్స్టోన్, ఎకోమా, కాంటినెంటల్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే నేను ఎట్లా తీసుకుంటున్నాం కాబట్టి ఎంతైనా పెట్టచ్చు. కానీ ఎంఆర్ఎఫ్ తీసుకోవాలనుకున్నాం కాబట్టి ఎంఆర్ఎఫ్ దగ్గర అయితే ఆగిపోయినాము. నెక్స్ట్ టైం వచ్చేసి కాంటినెంటల్ కానీ లేదంటే ఎకోమా కానీ అయితే వేపిస్తాము. ఎందుకంటే ఇప్పుడే ఇంత ఖర్చు పెట్టినామంటే ఇంకా కొన్ని చేపించుకునేవి అయితే ఉన్నాయి. అది కాక ఇంకోటి కూడా రాబోతుంది కాబట్టి అంత బడ్జెట్ ఒకేసారి దీని మీద అయితే ఇన్వెస్ట్ చేయలేము, టైర్ల మీద. కాబట్టి కొంచెం బడ్జెట్ తగ్గించుకున్నాము. రాబోయే రోజుల్లో కార్ అనేది ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఇంకొక కార్ కూడా పక్కన అయితే యాడ్ అవుతుంది. అది పెద్ద కారే అనమాట, మీరు గెస్ట్ చేయలేకపోవచ్చు. ఆ కార్ అయితే వస్తుంది. ఆల్రెడీ ప్లానింగ్స్ అయితే జరిగిపోయినాయి. కొంచెం వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంది. అది అయిపోయిన తర్వాత మీకైతే ఇది డైరెక్ట్గా అయితే చూపిస్తాను. ముందైతే టైర్లు వేయించుకోవాలి. వెళ్దాం పదండి. టైర్లు కార్లు అయితే పెట్టుకున్నా, ఎండ అతర కొడతా ఉంది. ఇంకా బయలుదేరాలి. ఓహో, ఈ తగులుకుంటా ఉంది కాబట్టి ఇది పడ్డంలా కొంచెం పైకి నిలబెడతాం. ఇట్లా ఇప్పుడు పడుతుంది. ఓకే రైట్. సో గైస్, నేనైతే పొలంలోకి అయితే రీచ్ అయిపోయాను. నేను ఒక్కనే కాదు, మా మామ ప్రశాంత్ గడ్ అయితే వచ్చినాడు. మా మామని ఎక్కించుకొని పోతాడగా ప్రశాంత్ గడ్ ఫోన్ చేసి నేను వస్తానని చెప్పిండు. మళ్ళీ వాని కోసం అయితే వెనక్కి వెళ్ళి వాడిని కూడా అయితే ఎక్కించుకొని వచ్చిన. ఇక్కడ అలవీల్ కాకుండా ఇంకోటి కనబడుతుంది కదా, అది వచ్చేసి స్టెఫ్నీది. అలవీల్స్ అంతా ఇప్పుడు రన్నింగ్లో ఉన్నవి. ఆల్రెడీ 2 టైర్లు అయితే మార్చేసినారు.
ఇంకొకటి అయితే పెండింగ్ అయితే ఉంది బ్యాక్ సైడ్ది. అలాగే వీటిలో ఒక మంచి టైర్ని అయితే స్టెఫ్నీకి వేస్తున్నారు చూడండి. మొత్తం కలిపి టోటల్గా నాకు 800 దాకా అయితే చెప్పినారు. అసలు ఎంత అవుతుందేమో చూడాలి. అది కాక స్టెఫ్నీ టైర్కి వాల్ అయితే పోయిందంట గాలి పెట్టేదాని దగ్గర. జస్ట్ ఇప్పుడే ఇంటికి తిరిగి చెప్పిన ఇక్కడ టైర్లు మొత్తము వచ్చింది 3 టైర్లు అయితే ఆ 3 టైర్లు ఒకటి అపోలో అయితే ఉంది. 3 టైర్లు కాక కొత్తదే అది అట్లే పెట్టి మీద 3 టైర్లు అయితే మార్పించినాము. ఇంకా స్టెఫ్నీకి అయితే ఉన్న టైర్ కూడా పోయిందంట. ఇంకోటి వాళ్ళు అది గాలి పెట్టేది అది కూడా అయితే మార్చేసినాము. మొత్తం కలుపుకొని 700 అయితే అయ్యింది. ఎండగా వచ్చినాము. అది కాక డ్రైవింగ్లో ఉన్నాయి కాబట్టి నేను వీడియో అయితే తీయలేదు. మీకు టైర్లో చూపిస్తా చూడండి. నేను ఇవి వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నా. దగ్గర 22,000 అయితే పడినది ఎంఆర్ఎఫ్ ఎందుకంటే మా అన్న అది అయిపోయమన్నాడు. నేనైతే అపోలో కానీ బ్రిస్టోన్ కానీ ఇట్లా తీసుకుందాం అనుకున్నా. ఇది నెక్స్ట్ టైము ఏదన్నా పోతే అదైతే తీసుకుంటాను. 3 కలిపి అయితే తీసి పెట్టినా. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి టైర్లు ఎట్లా ఉన్నాయో. బెస్ట్గా అయితే బయట కూడా అంతే రేట్ ఉంది, నేను చూసిన, అందుకే ఆన్లైన్లో పెట్టేసినాను అని తీసుకున్నా. 22,000 ఒక్కసారికి గాల్లో పోయింది. మనకు అవసరం కదా, తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీనికి వీల్ అలైన్మెంటు, వీల్ బ్యాలెన్సింగ్ అయితే చేయాలి. ఈ 2 చేయించిన తర్వాత ఇంకా కొంచెం వర్క్ అయితే ఉన్నాయి. ఇంకా కొంచెం బెటర్గా కనపడడానికి అవి అయితే ఇంకా కొన్ని రోజులు అయితే చేస్తాము. మా దగ్గర ఉండేదాన్ని మేము ఇంకా బాగా రెడీ చేసుకోవాలి. చూడడానికి కళ్ళు పేలిపోయేటట్లు చేస్తాము. అది కూడా కొన్ని రోజుల్లో. ఇంకోటి కూడా అయితే వచ్చేది ఉంది. ఇంకా 2-3 నెలలు అయితే పడవచ్చు, టైం పడుతుంది. తీయడం అయితే కొత్తదే. మీరు గెస్ చేయండి ఏ కంపెనీ ఉండొచ్చు. ఇది వచ్చేసి ఫ్రంట్ రైట్ సైడ్ అది. ఈ టైర్ ఇప్పుడు మార్పించింది. బటన్ కూడా చూసుకోండి, జస్ట్ 20 కిలోమీటర్స్ తిరిగినాయి అంతే. ఇది కూడా ఎంఆర్ఎఫ్. ఇది ఇంతకుముందు టైరు, దీన్ని అయితే ఏం చేయలేదు. ఇది స్టెఫ్నీకి వేసినాం, పాతది. ఇది బాగుంది కాబట్టి దీనికి వేసినాం. చూడండి మొత్తం గిన్నె అయితే వేసేసినాము. ఇంకా దీనికి కవర్ అయితే వేసి అంతకంటే ముందు దాన్ని నీట్గా క్లీన్ చేసి అయితే పెడతా. ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. నెక్స్ట్ ఏంటంటే వీల్ బ్యాలెన్సింగ్ ఇవన్నీ అయితే చేయించేది ఉంది. 1 by 1 అన్ని వీడియోలు అయితే వస్తూ ఉంటాయి, మీరు మిస్ కావద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.